వెల్కమ్ టు ఒమెగా ఇండియా న్యూస్. డ్రగ్ స్టోర్ ద్వారా జిల్లాలో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో మందులు సరఫరా జరుగుతుంది అని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్ మెదక్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డ్రగ్ స్టోర్ను పరిశీలించి స్టోర్ ద్వారా ఏ మందులు సరఫరా అవుతున్నాయి, మందుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. మెదక్ ఏరియా ఆసుపత్రిలో వ్యాధి నిరోధక టీకాల నిల్వ చేయు గదిని పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కంటి పరీక్షలు చేసే విధానాన్ని స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా కంటి పరీక్ష చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఫిజియోథెరపీ సెంటర్ సేవలను సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ కార్యాలయాన్ని పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. డెంటల్ విభాగాన్ని పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైద్య సేవలు ప్రణాళికబద్ధంగా విస్తృతపరచాలని, అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు నిల్వ ఉంచుకోవాలని, జిల్లా డ్రగ్ స్టోర్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాలకు మందులు సరఫరా జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో 100% ఇమ్యునైజేషన్ సేవలు అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు. పీహెచ్సీలలో డెలివరీలను మెరుగుపరచాలని, ప్రభుత్వ డెలివరీలను పెంచడం ద్వారా సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ శివదయాల్, డాక్టర్ శివారాం, ఇమ్యునైజేషన్ అధికారిని మాధురి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్, సంబంధిత వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇన్కమ్ మెర్క్యూరీ తోటి ఉంటుంది, దానికి డిఫరెన్స్ వస్తుంటుంది. అవన్నీ తినాలి. అవన్నీ తింటే ఇప్పుడు మీకు ఎంతైతే ఉందో అక్కడికే ఆగిపోతుంది. అవన్నీ తింటే ఎక్కడికైతే ఉందో అక్కడికే ఆగిపోతుంది. అయితే ఇంకా పెరుగుకుంటూ పోతాం. మళ్ళీ ఇంకా మీరు ఇంకా ఎక్కువ చదవాలి కదా ఫ్యూచర్లో. ఇప్పుడు నాకు ఇప్పటివరకు సంగతులు రాదు. రోజు 18 గంటలు చదువుతుంది ఒక టైం, అయినా నాకు నాలుగు పెడతాను. ఎందుకు నేను క్యారెట్ తింటాను, బీట్రూట్ తింటాను, పాలకూర తింటాను, ఇవన్నీ తింటాను. తింటారా మరి అందరూ? ఇప్పుడు స్పెక్స్ ఇస్తున్నారు. ఏమైంది బాబు? ఎవడొచ్చింది? తగ్గిందా? ప్రాపర్గా ఇవన్నీ క్లీన్ ఇంజక్షన్ ఆమె 500 ml ఏదో చెప్తున్నా కదా. 100 ml యాక్చువల్లీ ఏం చేస్తుంది, 14 వెళ్ళినాయి సార్. 100 mlలోనే ఈ ఇంజక్షన్ ఇంజెక్ట్ చేసి ఇవ్వాలి. ఇది ఓకే, అది 500 చేయకూడదు. అది చేయకూడతే కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. టైం డిలే. వాళ్ళు 500 చేస్తున్నామని చెప్తున్నారు. 14,000 ఇండియన్ కూడా పెట్టలేదు. వాళ్ళు ఇండియన్ కూడా వాళ్ళకి ఇండియన్ 4 times పంపించారు సార్. 4 times వాళ్ళు ఇండియన్ పెట్టలేరు. ఈ ఔషధాలు పెట్టాలి. మాకు వాళ్ళు ఇండియన్ పెట్టేటప్పుడు అవైలబుల్ ఉన్న డ్రగ్స్ కనిపిస్తే వాళ్ళకు డిస్ప్లేలో పెట్టాలి. వాళ్ళ అది 500 ml పెట్టారు కాబట్టి 500 ml ఇష్యూ చేసినాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.